చెత్త సేకరణ చేయకుండా చెత్త పన్ను వసూలు చేస్తే మేయర్ కార్పొరేటర్ల ఇంటిపై చెత్త వేసి నిరసన తెలుపుతామని 4 రోజుల కిందట కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఈ రోజు మేయర్ సురేష్ బాబు నివాసాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ముట్టడించి తమ వెంట తీసుకువచ్చిన చెత్తను ఆయన ఇంటి ముందర వేసి నిరసన తెలిపారు. 5వ డివిజన్ చిన్నచౌక్లోని మానస కళ్యాణ మండపం దగ్గర ఉన్న మేయర్ సురేష్ బాబు నివాసాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నగరంలో పారిశుద్ధ్యం లోపించి ఎంతో మంది రోగాల పాలవుతున్నారని ఇది చాలా దుర్మార్గమన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా కూడా అధికారులు మేయర్ కార్పొరేటర్లు పట్టి పట్టనట్లు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర ఇంత ఈ వీధిలో ఇంత నీట్ గా ఉంది. కడప ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేకి రివర్స్ గా మాట్లాడము పద్ధతి ఇది. అలాగే పడి ఉన్నాయి కసులు అంతా. చిన్న పిల్లలకి ఫీవర్లు వస్తున్నాయి. హాస్పిటల్కి తిరుగుతున్నాము. డబ్బులు నిండిపోయి కుక్కలన్నీ బయటకు వేస్తున్నాయి. మళ్ళీ ఈయన అంత క్లీన్ చేపించలేకుండా ఎమ్మెల్యే అలా ఇలా ఎందుకు మళ్ళీ ఏం అవసరం కార్పొరేషన్ తీసేయండి. మీరు లేదు కసువు ఉండి అందరికి జ్వరాలు వస్తున్నాయి. ఎవరు బాధ్యత వీళ్ళు చెప్పండి. మా ఇంటి దగ్గర అందరికి జ్వరాలే వస్తున్నాయి సార్. ఇంటి కాదు మా ఇంటి దగ్గర కూడా బాగా శుభ్రంగా పెట్టాలి. వాళ్ళ ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారో మా ఇంటి దగ్గర అట్లనే పెట్టాలి. ఏమది వాళ్ళకి ఒక రూలా మాకు ఒక రూలా చెప్పండి. వద్దు మా ఇంటి దగ్గర రోజు కసువు రావాలా, నీళ్ళు ఎక్కడ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయాలా, కాలువలు క్లీన్ చేయాలి, అన్ని క్లీన్ చేయాల్సిందే సార్. ఇది ఒప్పుకోవడం వాళ్ళ ఇంటి దగ్గర బాగుండి మా ఇంటి దగ్గర ఎత్తారు. అది అట్టే ఇండ్ల ముందర మురిగిపోతుంది. ఏడన్నా అది ఎత్తిపోసేదానికి ఏడంటే ఆడపోచ్చే కేసు అవుతుంది అబ్బా అంటారు. పిల్లలకు జ్వరాలు వచ్చి 3 వీళ్ళకి బువ్వ పెట్టుకుండేనా, నేను హాస్పిటల్లో చూపించుకుండేనా, నేను దేవుణ్ణి ఏ వల్లన బతకాల. దీనికి కారణము గవర్నమెంటు. వాళ్ళు సఫాయిగా చేసుకొని పోతా అంటే మాకు లక్షణంగా చెప్తారు. ఈయన చెత్తపాటి ఆయన పట్టించుకోకుండా ఉంటే ఎవరు చూస్తారు? మేము ఎవరిని పోయి అడగాల? మాకు అట్టయినా ఒకరిని చూపియండి. మేము ఆయన్నే పోయి అడుగుతాం. మీకు సంబంధం లేదు కదా తీసేదానికి. మీరు ఎవరిని చూపించే వాళ్ళని పోయి అడుగుతాం. మా పరిస్థితి ఏంది చూడు. మా బిడ్డలు చూడు ఎట్టుండారో. మేము చూడు మాది పాలంపల్లె. మేము అగసాట్లలో ఉన్నాం. కాలువలు తీర్చే ఒక్క 10 రోజులైనా ఎత్తారు. ఈ పొద్దు ఎత్తుకొని పోయినారు కసువు బండి. ఏం చేసి కొట్టుకోవాలా ఇది అన్న. కాలువలలో పేరకపోయిండే సార్ చెత్తలు. ఎవరు మాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. చిన్న బిడ్డలు మాకు నాదర బిడ్డలు పద్దన కానీ గాజప్పులు ఆసుపత్రులకు ఇప్పుడు వచ్చి చూపించుకుంటున్నారు. చెత్త ఎత్తారు. కాలువలు నిండిపోయిండాయి. మాకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరు. ఇది చాలా ఇబ్బంది. చిన్న బిడ్డలకు చూడు ముక్కన పచ్చాలు. మా నాయన చూస్తే బాగలేనాడు. వచ్చిన వాళ్ళు 100 డబ్బులు అడుగుతున్నారు. మా పరిస్థితి అట్ట పరిస్థితులు మాయి చూస్తే అన్నం మోర్చాడు. మాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఆడపిల్లల చెత్త వల్ల సార్ మాకు చెత్త చాలా తీయస్తారు. అది 15 రోజులు కానీ 20 నెలలు కానీ అట్టే ఉంటుంది కాలం. అది మా పరిస్థితి. చెత్త మాది సాయిపేట పాలంపల్లె.